వెల్కమ్ టు మై ఛానల్ ఉమాదేవి స్టడీ ప్లస్ అండి. అందరికీ హాయ్ అండి. మనము వ్యక్తిగత పరీక్షల నుంచి సామూహిక పరీక్షలు నేర్చుకుందామండి. ఒకే సమయంలో చాలామంది వ్యక్తులను పరీక్షించేందుకు చేసే పరీక్షలను సామూహిక పరీక్షలు అంటారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో వెలుగులోకి వచ్చిన పరీక్షలు సామూహిక పరీక్షలు. ఇవి ఏంటివి అంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఇది శాబ్దిక పరీక్ష. రావెన్ స్టాండ్ ఫర్ డాట్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది అశాబ్దిక పరీక్ష. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ శాబ్దిక పరీక్ష. అండర్సన్ కల్మన్ పరీక్ష, ఇది కూడా అశాబ్దిక పరీక్షనండి. ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష శాబ్దిక. కల్చరల్ ఫెయిర్ టెస్ట్ అశాబ్దిక. టెర్మన్ మానసిక శక్తుల పరీక్ష శాబ్దిక పరీక్ష. ఆర్మీ బీటా పరీక్ష అశాబ్దిక పరీక్ష. డ్రాయే కల్చరల్ పర్సన్ టెస్ట్ అనేది అశాబ్దిక పరీక్ష అన్నమాట. ఈ మొత్తం ఉన్నాయి. గుర్తుపెట్టుకోవడానికి ఆ రాజు గారి యొక్క వంట ఆడాయి. ఇందులో ఓటీస్ మానసిక సామర్థ్య పరీక్ష అంటే ఏంటి? భాష, తర్కశక్తి, రీజనింగ్ సామర్థ్యాన్ని అంచనా వేయటం, మానసిక సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది కాబట్టి ఇది శాబ్దిక పరీక్ష. కొన్ని వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ తీసుకుందామండి. క్రింది వాటిలో సరైన జత ఏది? ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, బీనే సైమన్ పరీక్ష అనేది ప్రజ్ఞ శాబ్దిక. ఇవన్నీ ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది అశాబ్దిక అని ఇచ్చారు, ఇది శాబ్దిక. ఆర్మీ బీటా పరీక్ష అనేది అశాబ్దిక పరీక్ష. క్రింది వాటిలో సరైన జత గుర్తించండి. భాటియా ప్రజ్ఞామాపిని సామూహిక నిష్పాదన పరీక్ష. ఆర్మీ బీటా పరీక్ష సామూహిక శాబ్దిక పరీక్ష. రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష సామూహిక నిష్పాదన పరీక్ష. కల్చర్ ఫెయిర్ టెస్ట్ అశాబ్దిక పరీక్ష. ఇదొక్కటే అశాబ్దిక పరీక్ష, కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ భాటియ ప్రజ్ఞామాపన అనేది వ్యక్తిగత నిష్పాదన పరీక్ష. ఇది భారతదేశంలో ప్రజల కోసం తయారు చేసింది. దీనికి ఆకృతులు ఉంటాయి, దీంట్లో ఉప పరీక్షలు ఉన్నాయి కదండి. నిష్పాదన అంటే ఆకృతులు, క్యూబ్స్, వాటితో తయారు చేసే వాటిని మనం నిష్పాదన పరీక్ష అంటారు. ఆర్మీ బీటా పరీక్ష అంటే సామూహికంగా ఉంటుంది కానీ ఇది అశాబ్దిక పరీక్ష. రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెస్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది సామూహికంగా ఉంటుంది, అశాబ్దిక పరీక్ష. కల్చర్ ఫెయిర్ టెస్ట్ అనేది అశాబ్దిక పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ 4 అన్నమాట. క్రింది పేర్కొన్న ప్రజ్ఞా పరీక్షల్లో సరికాని జత ఏది? ఆర్మీ ఆల్ఫా పరీక్ష సామూహిక పరీక్ష. డ్రాయే మ్యాన్ అశాబ్దిక పరీక్ష. ఆర్మీ బీటా పరీక్ష శాబ్దిక పరీక్ష. ఇది రాంగ్ ఆన్సర్ అండి. డ్రాయేమ్యాన్ టెస్ట్ అనేది ఏ రకమైన పరీక్ష? అశాబ్దిక పరీక్ష. క్రింది వాటిలో సామూహిక పరీక్ష కానిది? భాటియా, ఇది వ్యక్తిగత పరీక్ష, నిష్పాదన పరీక్ష అన్నమాట. ఇవన్నీ సామూహిక పరీక్షలు. క్రింది వారిలో ఆర్ఎన్పిఎం పరీక్షను ఎవరు రూపొందించలేదంటే వీళ్ళెవరు రూపొందించలేదు. జాకే నాగ్లియరీ అని ఆయన రూపొందించాడు. ఇది సామూహిక వ్యక్తిగత పరీక్ష. అది ఎలాంటిదంటే చిత్రాలు, నమూనాలు, ఆకారాలు ఉంటాయి. రావెన్స్ అయితే మాత్రం జేసీ రావెన్, జేహెచ్ కాంట్ వీళ్ళిద్దరు. ఒక ప్రాంతానికి, ఒక భాషకు, ఒక సంస్కృతికి చెందిన వారిపై ఉపయోగించే ప్రజ్ఞా పరీక్షలను కల్చర్ ఫెయిర్ టెస్ట్ అంటారు. అన్ని సంస్కృతులు, భాషల వారికి వీలుగా తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష. రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష అనేది జేసీ రావెన్స్, జేహెచ్ కాంటర్ వీళ్ళు కనుగొన్నారనమాట. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా పరీక్షలను ఎవరు రూపొందించారు? మార్క్స్. శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ ఆర్మీ బీటా పరీక్ష. ఆర్మీ ఆల్ఫా పరీక్షకు చెందని అంశం ఏది? ఈ 3 ఆర్మీ ఆల్ఫాకు చెందిన. ఇది సామూహిక పరీక్ష, శాబ్దిక పరీక్ష, పేపర్ పెన్సిల్ చదువుకున్న వారికి చేసే పరీక్ష కాబట్టి పేపర్ పెన్సిల్ పరీక్ష. శక్తి పరీక్ష అంటే దీనికి చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి ఇది నిర్ణీత కాలంలో అయిపోవాలి కాబట్టి ఇది ఆవేగ పరీక్ష అవుతుంది కానీ శక్తి పరీక్ష కాదు. ఆర్ఎస్పిఎం టెస్టుకు సంబంధించి సరైనది. ఇది అశాబ్దిక పరీక్ష. కోక్స్ బ్లాక్ డిజైన్ పరీక్షకు పట్టే సమయం 25 నిమిషాలు పడుతుందండి. 20 నిమిషాలేమో అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్, 15 నిమిషాలేమో చిత్ర నిర్మాణానికి ఇది 17 నిమిషాలు పడుతుందండి. సమాధానాలు ఇచ్చిన సమయంలోనే పూర్తి చేసే పరీక్షను వేగ పరీక్షలు అంటారు.
స్టాన్ఫర్డ్ బీనే ఏ సంవత్సరం మాపని రూపొందించబడింది? 1916లో. పరీక్షను పూర్తి చేయడానికి సమయం నిర్బంధం లేని పరీక్ష శక్తి పరీక్ష. తక్కువ సమయంలో ఎక్కువ మందిని పరీక్షించే పరీక్ష సామూహిక పరీక్షలు. అక్షర జ్ఞానం, సంఖ్యా జ్ఞానం అవసరమైన పరీక్షలు పేపర్ పెన్సిల్ పరీక్షలు. పేపర్ పెన్సిల్ పరీక్షలు పూర్తిగా శాబ్దిక పరీక్షలు. రావెన్స్ ప్రోగ్రెస్ మ్యాట్రిసిస్ ఇదైతే పూర్తిగా అశాబ్దిక పరీక్ష, కానీ యూపీఎస్సీ వాటి ఎగ్జామ్లో వీటిలో మనకి అలా లాజికల్, అనలిటికల్, రీజనింగ్ అలాంటి దాంట్లో దీన్ని యూజ్ చేస్తారు కాబట్టి అన్ని సంస్కృతుల వారికి అన్ని వాటికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఎగ్జామ్ దీంట్లో పెట్టారు. వెప్లర్ ప్రజ్ఞామాపని కూడా అండి, దీంట్లో కూడా ఇది కూడా అశాబ్దిక పరీక్ష. ఆర్మీ ఆల్ఫా పరీక్ష శాబ్దిక. బీనే సైమన్ పరీక్ష శాబ్దిక. గుడ్ ఎనఫ్ పరీక్ష అశాబ్దిక. ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఇది శాబ్దిక పరీక్ష. ఇవన్నీ పేపర్ పెన్సిల్ పరీక్షలకు వస్తాయి. రావెన్స్ వెప్లర్ ఆర్మీ బీనే గుడ్ ఎనఫ్. రావెన్స్ వెప్లర్ ఆర్మీ బీనే గుడ్ ఓటీస్. పేపర్ పెన్సిల్ పరీక్షలు ఏ పరీక్షలకు ముఖ్యమైనవి అంటే యూపీఎస్సీ సిఎస్సి పరీక్షలకు ముఖ్యమైనవి. గుడ్ ఎనఫ్ పరీక్ష అంటే డాక్టర్ ఫోరెన్స్ గుడ్ ఎనఫ్ 1926లో అభివృద్ధి చేశాడు. విద్యార్థులకు ఒక వ్యక్తి చిత్రించమని చెప్తారు. చిత్ర నైపుణ్యం ముఖ్యం కాదు, చిత్రంలోని వివరాలు బట్టి ప్రజ్ఞాస్థాయిని అంచనా వేస్తారు. అంటే ఎలా గీశాడు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఆ చిత్రం ద్వారా దాన్ని వివరించడాన్ని ప్రజ్ఞాస్థాయిని అంచనా వేస్తారు. బోధన లేకుండా అర్థం చేసుకొని చిత్రించగలరా అన్నది పరీక్షించబడుతుంది. ఇక్కడ ఎలాంటి బోధన లేకుండా అర్థం చేసుకొని దాన్ని పరీక్షిస్తారనమాట. ఇది దీనికి సంబంధించింది డ్రా ఏ పర్సన్ టెస్ట్ ఉంది, డ్రా ఏ పర్సన్ కల్చరల్ టెస్ట్ ఉంది. దీన్ని విస్తృతంగా యూజ్ చేస్తున్నారు. బీనెట్ సైమన్ ఐక్యూ టెస్ట్ అనేది ప్రాచీన ప్రజ్ఞామాపక అనమాట. గుడ్ ఎనఫ్ డ్రాయ మ్యానే టెస్ట్లో విద్యారంగంలో చిన్నపిల్లలు 4 నుంచి 10 సంవత్సరాల అభివృద్ధిని అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పినాం కదండి, వాళ్ళ పిల్లల యొక్క అభివృద్ధిని 4 నుంచి 10 సంవత్సరాల్లోకి. మానసిక వయసు భావన వివరించిన వ్యక్తి బీనే. ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతకర్త ఎవరు? టెర్మన్. అమెరికాకు చెందిన టెర్మన్. ప్రజ్ఞా విభాజనకర్త ఎవరు? టెర్మన్. మానసిక శారీరక వయసుల నిష్పత్తిని ప్రతిపాదించింది స్టెర్న్. ప్రజ్ఞా పరీక్షలు గణించేది వెర్న్. నిర్మాణపరంగా ఉపయోగించే విధానాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షలు 8 రకాలు. శాబ్దిక, అశాబ్దిక, వైయక్తిక, సామూహిక, పేపర్ పెన్సిల్, నిష్పాదన, వేగ, శక్తి పరీక్షలు. కొన్ని పనుల ఆధారంగా పరీక్షను పూర్తి చేయడానికి గాను వస్తు సామాగ్రి అవసరమైన పరీక్షలు నిష్పాదన పరీక్షలు. అవేంటివంటే పింటర్ ప్యాటర్న్ స్కేలు, సెగ్విన్ బోర్డు, బాటియా ప్రజ్ఞ, అలెగ్జాండర్ కోహ్ బ్లాగ్, మిన్నీసోటా పరీక్ష అనమాట. ఇవన్నిటికీ ఏంటంటే భాష ఆధారిత ప్రశ్నలు లేకుండా ప్రాథమికంగా ఆకృతులు, నమూనాలు, వాస్తవిక పనితీరు ఆధారంగా మానసిక సామర్థ్యం అంచనా వేసే పరీక్షనే నిష్పాదన పరీక్షలు అంటారు. వీళ్ళకి ఏమంటే తర్కశక్తి, స్పష్టమైన ఆలోచన ఉంటుంది. నిరక్షరాస్యులు, బంధబుద్ధులు, మూగ చెవిటి వారికి ఇవి అనుకూలంగా ఉండే పరీక్షలు నిష్పాదన పరీక్షలు. ఇవి సామూహికంగా నిర్వహించవచ్చు, వ్యక్తిగతంగా నిర్వహించవచ్చు. ఎక్కువ శాతం వ్యక్తిగతంగానే ఉన్నాయి ఇవి ఇందులో మనం చూసుకుంటే. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ ఎవరు రూపొందించారంటే ఆర్పి శ్రీవాస్తవ, డాక్టర్ కిరణ్ సక్సేనా. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ ఎన్ని రకాలు? 2. శాబ్దిక, అశాబ్దిక. ప్రతి పరీక్షలో డాష్ ప్రశ్నలు బహుళైచ్ఛికంగా ఉంటాయి. 5 ఉప పరీక్షలు. అవేంటి? సాదృశ్యం, వర్గీకరణ, అంకెల శ్రేణి, వివేచనాత్మక, అసమంజసాలు. స్టాన్ఫర్డ్ బీనే ప్రజ్ఞా మాపనిలో ఎన్ని రకాలు అంశాలు మాపనం చేయగలరు? ఫ్లూయిడ్ రీజనింగ్, నాలెడ్జ్, క్వాంటిటేటివ్ రీజనింగ్. విజువల్ స్పేషియల్ ప్రోగ్రెసింగ్ వర్కింగ్ మెమరీ. సమయానికి ప్రాధాన్యం ఇచ్చి నిర్ణీత సమయంలో పరీక్ష పూర్తి చేయవలసి ఉండే పరీక్షలు వేగ పరీక్షలు. అవి ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్, బాటియా ప్రజ్ఞ పరీక్ష, ఓటీస్ మానసిక సామర్థ్యం, కెటర్స్ కల్చర్ ఫర్ టెస్ట్. దీనికి ఆర్మీ పరీక్షలన్నీ బాటియాకు ఓకే. ఇది క్లూ అన్ని గుర్తుపెట్టుకోవడానికి. వేగ పరీక్షలు అనమాట ఇవన్నీ. ఆర్మీ పరీక్షలన్నీ బాటియాకు ఓకే. వేగ పరీక్షల యొక్క షార్ట్ ట్రిక్.
పరీక్షను పూర్తి చేయడానికి సమయం నిర్బంధం లేదు, తగినంత సమయం తీసుకొని పూర్తి చేయగలిసింది. రావే, బీపీ, రావెన్స్, వెస్లర్, బీనే సైమన్, పింటర్ ప్యాటర్సన్. ఇది క్లూ, షార్ట్ ట్రిక్. తక్కువ సమయంలో ఎక్కువ మందిని పరీక్షించగలిగే పరీక్ష సామూహిక. ఈ ట్రిక్స్ అని వీళ్ళు పెట్టింది కాకుండా మనం ఓన్గా పెట్టుకుంటే, ఎవరికి వాళ్ళే ఓన్గా పెట్టుకుంటే మనకు గుర్తుంటుంది. శుద్ధంగా అశాబ్దిక పరీక్ష. ఆకృతులు, నమూనాలు ఉంటాయి. అభ్యర్థి ఖాళీగా ఉన్న ఆకృతిని గుర్తించాలి. రావెన్స్. ఆర్మీ బీటా సైన్యంలో అక్షర జ్ఞానం లేని సైనికుల కోసం రూపొందించిన అశాబ్దిక పరీక్ష. అంటే అక్షర జ్ఞానం లేని వారికి. వీళ్ళ ప్రశ్న ఎలా ఉంటుందంటే ఆకృతులు, నమూనాలు, బొమ్మల ఆధారంగా ప్రశ్నలు ఉండే పరీక్ష. భాషా పరిజ్ఞానం విదేశీయులకు కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి భాష అర్థం కాకపోయినా కూడా ఇది పెడతారు. ఒక రకంగా ఇది శాబ్దిక కిందకే వస్తుంది, ఎందుకంటే అసలు పూర్తిగా చదువు రాని వాళ్ళ కోసము ఉంది, ప్లస్ భాష అర్థం కాని వాళ్ళ కోసం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని శాబ్దిక దాంట్లో కూడా అశాబ్దిక దాంట్లో పెట్టారు. కాకపోతే దీంట్లో భాష విదేశీయులను కూడా అంచనా వేసే పరీక్ష. ఒకేసారి ఒకరికి మాత్రమే నిర్వహించే మానసిక పరీక్ష. ఎక్కువ సమయం తీసుకునే పరీక్ష వైయక్తిక పరీక్ష. వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెంట్ టెస్టులో ఉప పరీక్షలు ఎన్ని అంటే 11 ఉన్నాయి. అవి శాబ్దిక 6 ఏంటంటే సమగ్ర జ్ఞానం, ఇన్ఫర్మేషన్, అంకగణిత సామర్థ్యం, అర్థమెటిక్, శబ్ద విశ్లేషణ, వెకాబులరీ, సామాన్య సమకాలీనత, కాంప్రహెన్షన్, సమానతలు, సిమిలారిటీస్, అంకెల శ్రేణి, డిజిట్ స్పాన్. దీంట్లో నిష్పాదనలో 5 ఉన్నాయి. ఏంటి? చిత్రాలు ఏర్పాటు, చిత్రాల పూర్తీకరణ, బ్లాక్ డిజైన్, ఆబ్జెక్ట్ అసెంబ్లీ, సంఖ్యాసిహన పరీక్ష. సంఖ్యాసిహన పరీక్ష అంటే గుర్తులు, సంఖ్యలు గుర్తించడం. దీని మీద ఒక క్వశ్చన్ ఇచ్చారండి. పింటర్ ప్యాటర్సన్ టెస్ట్ అనేది అశాబ్దిక పరీక్ష. ఇదేంటిదంటే భాషా పరిజ్ఞానం అవసరం లేదు, చదవకపోయినా మాట్లాడకపోయినా రాయగలరు. దీనిలో ఆకృతులు, నమూనాలు, దృశ్య ప్రశ్నలు ఉంటాయి. నిరక్షరాస్యులకు మరియు చిన్నపిల్లలు మానసిక సామర్థ్యం అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. పేపర్ పెన్సిల్ పరీక్షలను సామూహికంగా లేదా వ్యక్తిగతంగా నిర్వహించవచ్చు. పింటర్ ప్యాటర్సన్ అనేది వ్యక్తిగతంగా నిర్వహించేది. పేపర్ పెన్సిల్ పరీక్ష అనేది రిటర్న్ టెస్ట్, మల్టిపుల్ టెస్ట్, భాష ఆధారిత టెస్ట్. వెప్లర్ ప్రజ్ఞామాపని వ్యక్తిగతంగా నిర్వహించే మానసిక పరీక్ష. ఇది కూడా వ్యక్తిగతంగా ఉంటుంది. శాబ్దిక, అశాబ్దిక. డ్రా ఏ పర్సన్ డ్రా ఏ పర్సన్ టెస్ట్. డిఏపి వ్యక్తిగతంగా. ఇది సాధారణమైన వ్యక్తి చిత్రాన్ని గీయటం. ఇది వ్యక్తిగత పరీక్ష. డ్రా ఏ పర్సన్ కల్చరల్ టెస్ట్ అనేది సామూహిక పరీక్ష, అశాబ్దిక పరీక్ష. అంటే ఫేమస్ పర్సన్, చిత్రలేఖనం, సాంస్కృతిక ప్రాముఖ్యత గల వ్యక్తి బొమ్మ గీయటం. సామాజిక సాంస్కృతిక ప్రభావం ఉంటుంది అతని పైన, అలాంటి ఫేమస్ వాళ్ళే గీయటం అన్నమాట. అలాగే సామూహిక పరీక్ష ఏదంటే ఆర్మీ బీటా పరీక్ష సామూహిక పరీక్ష. ప్రజ్ఞాలబ్ధి సూచిక మొదటిసారిగా ఏ ప్రజ్ఞా మాపనలో పరీక్షలో వాడారంటే స్టాన్ఫర్డ్ బీనే మాపని 1916లో వాడారు. ప్రజ్ఞా పరీక్షమాల అంటే ఏమిటి? ప్రజ్ఞా పరీక్షమాల ఇక్కడ ఇందులో ఇచ్చారండి క్వశ్చన్. ప్రజ్ఞా పరీక్షమాల కానిది అని అడిగారు. అంటే ఏంటిదంటే ఒక్కొక్క దాంట్లో ఉప పరీక్షలు ఉండటాన్ని ప్రజ్ఞా పరీక్షమాల అంటారు. పింటర్ ప్యాటర్సన్లో 5 ఉప పరీక్షలు ఉంటాయి. బాటియాలో ఇందులో కూడా ఒక 5 ఉంటాయి. ఇందులో కూడా ఒక 11 ఉంటాయి. ఇందులో సెగ్విన్ ఫార్మా బోర్డు అనేది ఒక బోర్డు అంటే దానిలో ఆకృతులను అమర్చడం అన్నమాట. ఇవి బాటియా నిష్పాదన ప్రజ్ఞామాపలు అంటే కోక్స్ అలెగ్జాండర్ ప్యాటర్న్ డ్రాయింగ్స్ అండ్ తక్షణ స్మృతి, చిత్ర నిర్మాణ. అవి వెప్లర్ పిల్లల ప్రజ్ఞామాపనలో 11 ఉన్నాయి. అలాగే పింటర్ ప్యాటర్సన్లో ఇక్కడ రాశాను ఫామ్ బో టెస్ట్, ఆకృతులు అమర్చటం, మిస్ అయిన భాగాలను గుర్తించటం, గుర్తింపు సామర్థ్యం, తర్వాత పిక్చర్ అరేంజ్మెంట్, పార్ట్స్ అసెంబ్లీ టెస్ట్. ఇది మొత్తం నిష్పాదన పరీక్షమాల. పింటర్ ప్యాటర్సన్ అనేది ఒక నిష్పాదన పరీక్షమాల అన్నమాట. ఉప పరీక్షలు ఉంటాయి. శాబ్దిక, చిన్నపిల్లలు, భాషా అవరోధం, మానసిక వైకల్యం ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తారు. దీంట్లో 5 ఉప పరీక్షలు ఉన్నాయి. ఈ బిట్ అంటే ప్రజ్ఞ పరీక్షమాల అంటే అది అర్థం. బహుళ ఉప పరీక్షలు కలిగి వ్యక్తి సామర్థ్యాన్ని విభిన్న కోణాల్లో అంచనా వేసే పరీక్షల సమూహాన్ని ప్రజ్ఞా పరీక్షమాల అంటారు. వేగ పరీక్షలు అంటే సమయానికి ప్రాధాన్యం ఉంటుంది. నిర్ణీత సమయంలో పరీక్ష పూర్తి చేయవలసి ఉంటుంది. ఆల్ ఆర్మీ
బాటియాకు ఓకే, ఇది మళ్ళీ వచ్చినట్టున్నాయి. ఓకే, ఇందులో సామూహిక పరీక్ష ఇది, సామూహిక ఆర్మీ బీటా పరీక్ష. ఇది కూడా పేపర్ పెన్సిల్ పరీక్ష అంటే సెగ్విన్ బోర్డు పరీక్ష. దీనిలో ఆకృతి అమర్చాలి, ఇది డ్రాయింగ్ చేయాలి, పింటర్ ప్యాటర్న్ ఆకృతులే. ఇది ఎగ్జామ్లో యూజ్ చేస్తాం కాబట్టి నాన్ వెర్బల్ కాబట్టి ఇది ఆప్షన్. వేగ పరీక్ష కానిది ఏంటంటే ఇది కాదు, రావెన్స్ ప్రోగ్రెస్ మ్యాట్రిక్స్ టెస్ట్ అనేది వేగ పరీక్ష కాదు. వెప్లర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేలు, ఇది మాత్రం వెప్లర్ పిల్లల ప్రజ్ఞామాపిక అయితే ఇది కరెక్ట్ అండి. 10 ఉంటాయి, 5+5. ఇది దీంట్లో 10 ఉంటాయి అన్నమాట. చిల్డ్రన్, ఇది వచ్చేసి వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్లో 5 శాబ్దిక 5 నిష్పాదన ఉంటాయి అన్నమాట. అంక్య సిహ్న పరీక్ష అనేది ఇదన్నమాట వెప్లర్. ఇందులో ఏంటిదంటే వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెంట్ టెస్ట్లో 11 ఉంటాయి అండి. అందులో నిష్పాదన దాంట్లో చూసారు కదా, సంఖ్య చిహ్నాల గుర్తు అనే ఎగ్జామ్లో దాంట్లో ఉంది, నిష్పాదన టెస్ట్లో 5వ దాంట్లో అన్నమాట. ఇది ఒక్కసారి గుర్తు, నిష్పాదనకు రావెన్స్, ఎందుకంటే నిష్పాదన పరీక్షలో రావెన్స్ అనేవి ఒక్కొక్కసారి మనకి అశాబ్దిక పరీక్షే, కానీ నిష్పాదన అనేది ఎలా ఉంటుంది, ఇది భాషా పరిజ్ఞానం అవసరం లేదు, దీనికి భాష అవసరం లేదు. ఇది రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్, దృశ్య నమూనాలను గుర్తించటం, ఇది బుద్ధి సామర్థ్యం, పర్ఫార్మెన్స్, పనిపట్టు విధంగా ఉంటుంది. హ్యాండ్స్తో చేసేది అనమాట నిష్పాదన. ఇది ఆకృతులు నమూనాలు ఇచ్చి మిస్ అయిన భాగాన్ని ఎంపిక చేస్తుంది. ఇవి ఎగ్జామ్స్లో ఉంటాయన్నమాట. ఇవి ఏంటంటే భాషా పరిజ్ఞానం అవసరం లేకపోయినా క్యూబ్స్, బ్లాక్, అమరిక, మేజ్, పరిష్కారం, ఆకృతులను కలిపే వాటిని వ్యక్తిగతంగా చేస్తారు. ఇది వచ్చేసి అభ్యర్థి కదలికతో పనిచేయాలి. కేవలం చూడటం, గుర్తించడం ద్వారా రావెన్స్ ప్రోగ్రెస్ మ్యాట్రిక్స్ టెస్ట్ని మనం చేసుకుంటాం. ఈ టెక్స్ట్ బుక్లో నుంచి కొన్ని చూద్దాం. ఒక వ్యక్తిని మాత్రమే పరీక్షించే పరీక్షలు, ఒక వ్యక్తిని మాత్రమే అంటే వైయక్తిక పరీక్షలు. చదువు రాని వారి కోసం, భాష రాని వారి కోసం అంటే నిష్పాదన. భాషా జ్ఞానం ఉన్నవారికి, చదువు వచ్చిన వారికి ఉపయోగించే ప్రజ్ఞా పరీక్షలు. భాషా జ్ఞానం ఉండాలి, చదువు వచ్చిన వాళ్ళు. శాబ్దిక, అక్షరాస్యులైన వారిని సైన్యంలో ఎంపిక చేసే సామూహిక పరీక్ష. అక్షరాసిన వారిని అంటే ఆర్మీ ఆల్ఫా. తక్కువ సమయంలో ఎక్కువ మందిని అంటే సామూహిక. పేపర్ పెన్సిల్ పరీక్ష అని పిలువబడే పరీక్షలు. శాబ్దిక. వయోజనులకు మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్షను తయారు చేసిన వాడు వెస్లర్. WAISC ఉప పరీక్షలు అంటే 6 శాబ్దిక 5 నిష్పాదన. WAIS ఏ వయసుల వారికి అంటే 16 సంవత్సరాలు పైబడిన వారికి. WISC చిల్డ్రన్స్ అయితే పిల్లలకి సంబంధించిందండి. దీన్ని కూడా వెస్లరే తయారు చేశారు. ఇది వచ్చేసి 5 నుంచి 14 సంవత్సరాల వారికి. పింటర్ పాటర్సన్ పరీక్ష నిష్పాదన పరీక్ష. శిశు ప్రజ్ఞ మాపనలకు తయారు చేసిన వాడు గెసెల్. శాబ్దిక పరీక్షలు అంటే ఆర్మీ ఆల్ఫా పరీక్షలు. అశాబ్దిక పరీక్షలకు ఉదాహరణ అంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ అంటే ఇది పింటర్ ఇదేం నిష్పాదకన వస్తుంది. ట్యాట్ అంటే ఇది వచ్చేసి ప్రొజెక్టివ్ టెస్ట్ అంటారు. భాష ఆధారంగా వ్యక్తిని వ్యక్తిగతంగా పరీక్షించే టెస్ట్. ఆర్మీ బీటా అంటే అశాబ్దిక పరీక్ష, కానీ దీంట్లో కొన్ని విదేశీయులు భాష రాని వాళ్ళ కోసం కూడా టెస్ట్ చేస్తారు కాబట్టి ఆర్మీ బీటా కానీ పూర్తిగా అశాబ్దిక పరీక్ష అయితే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ అన్నమాట. సామూహిక పరీక్ష కానిది అంటే ఇది మేధస్సుకు పరీక్ష అండి. వైయక్తిక పరీక్షకు ఉదాహరణ అంటే వ్యక్తిగతంగా ఉండేది పింటర్ ప్యాటర్సన్ టెస్ట్. వైయక్తిక పరీక్షకు ఉదాహరణ పింటర్ ప్యాటర్సన్ టెస్ట్ అన్నమాట. ఇది గ్రూప్ టెస్ట్ కాదు. నిష్పాదన పరీక్ష కానిది ఆర్మీ బీటా నిష్పాదన పరీక్ష కాదు. ఇవన్నీ చెక్కలు, ట్రేలు, బొమ్మలు, బ్లాకులు వాటితో తయారు చేస్తామన్నమాట. ఫామ్ బోర్డ్ పరీక్షను ఎవరు తయారు చేశారంటే సెగ్విన్ ఫామ్ బోర్డును సాధారణంగా ఎవరి ప్రజ్ఞ తెలుసుకోవటం కోసం ఉపయోగిస్తారంటే మందబుద్ధి గలవారు. ఈ టాపిక్ నుంచి దీనికి సంబంధించిన దాని గురించి ఇవేనండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఏకకారక, ద్వికారక వాటి గురించి మనం ఇంకా డిస్కషన్ చేసుకుందామండి. అందరూ చదవండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ పడలేదని ఏం దిగులు పడకండి. మనం ఇంకా చదువుతూ ఉండంటే ఇంకా మనకు డౌట్స్ వస్తూనే ఉంటాయి. క్లారిటీతో చదువుకోండి, నిరుత్సాహపడకండి, చదువుతూనే ఉండండి. ఎందుకంటే ఇవి కొన్ని కన్ఫ్యూజన్ అనేవి ఉంటాయి, అవి కూడా మనకు క్లారిటీ వస్తాయి అన్నమాట. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మనకి ప్రాబ్లం ఏంటంటే ఈ సైకాలజీ చాలామంది ఎక్కువ చదవలేరు కదా, కొంచెం 5 మార్క్స్ కానీ కొంచెం ఓపిక చేసుకొని మీ ఓన్గా మీరు రివిజన్ చేయండి. బాగా ఎప్పుడు రివిజన్ చేస్తూనే ఉండండి, విసుగుపడొద్దు. ఎందుకంటే మన కోసం మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి, మన లైఫ్ కోసం. నోటిఫికేషన్ వచ్చినప్పుడే వచ్చింది, మరి ఏం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, బాయ్.